టూర్ స్టార్ట్ అయింది. వెనకమాల ఉన్నది అదే మా టూర్ బస్సు. అక్కడ మేము పావు గంట లేట్ రాగానే బాబు అంది. జార్జియన్ ట్రెడిషనల్ బ్రెడ్ మేకింగ్ చూపించారు మనకి. Now we can start trying one. So traditional Georgian sweet anta. Tequila, like one shot. Definitely strong. Very strong. నేను అన్నాను నువ్వు ఈ విషయం పొద్దునే చెప్పుంటే మేము టిబ్లిసీలో ఉండిపోయేవాళ్ళం అని చెప్పేసి అన్నా. సో గైస్ ఇప్పుడే మనం సిగ్నాకి సిటీ ఆఫ్ లవ్ అని కూడా అంటారంట. అదిగోండి ఇదిగో ఈవిడే మా హెడ్ మాస్టర్ కమ్ టూర్ గైడ్ అనమాట. అయితే ఒక చిన్న బగ్గీ లాంటిది తీసుకున్నాము. పానోరమిక్ వ్యూ చూపిస్తాను, చాలా బాగుంటుంది. రెస్టారెంట్ అండ్ వైన్ ల్యాండ్ అని చెప్పేసి ఒక చోట్లో ఆపింది. ఈ వైన్ టూర్ అది చేస్తుందంట. Don't speak English language because English speaker come. కొంచెం గ్రీన్ యాపిల్ టేస్ట్ అలా ఉంది, బట్ బాగుంది. కొంచెం స్ట్రాంగ్గా కూడా ఉంది. కింగ్ ఆఫ్ జార్జియన్ వైన్ అని చెప్పేసి చెప్పింది తను. ఇంకా నైట్ వ్యూ ఆఫ్ టిబ్లిసీ ఇలా ఉంది, చాలా బాగుంది. గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం. ఇవాళ మనకి టిబ్లిసీలో డే 3, 3వ రోజు. సో డే టూర్కి వెళ్తున్నాం అనమాట. సో 9 o'clockకి మైదాన్ బజార్ దగ్గర మన పికప్. అక్కడికి వెళ్ళి రీచ్ అయ్యి బస్ అది ఎక్కిన తర్వాత చెప్తాను ఎక్కడికి వెళ్తున్నాము, ఎంత అయింది, ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా. ఆల్రెడీ నేను పోయిన వీడియోలో చెప్పుంటాను, బట్ మళ్ళీ నేను మీకు అది రిపీట్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ముందు ఆ బస్ దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్తున్నాము, అది మిస్ అవ్వకూడదు. సో లెట్స్ గో. సో గైస్ పరిగెత్తుకుంటూ వచ్చేసరికి 15 minutes లేట్ అయింది. 9:15కి ఏమో వచ్చాము. టూర్ స్టార్ట్ అయింది. వెనకమాల ఉన్నది అదే మా టూర్ బస్సు. ఇది ఒక 19-seater or 18-seater టూర్ బస్ అనమాట. సో మేము ఇప్పుడు టూర్కి వచ్చింది కాకేటి రీజన్. సో సిగ్నాగి అని చెప్పేసి ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, మొత్తం ఈ రీజన్లోనే బాగుంటుందని చెప్పేసి ఇంకిటి వచ్చాము. సో ప్రస్తుతానికైతే అక్కడ బ్రెడ్ మేకింగ్, జార్జియన్ ట్రెడిషనల్ బ్రెడ్ మేకింగ్ చూపించారు మనకి అక్కడ వెనకమాల. సో మనం అది ట్రై కూడా చేద్దామని అనుకున్నాము. సో అది ఇప్పుడే ఫ్రెష్గా వాళ్ళు చేస్తున్నారు. నాకైతే అది చూసిన, మీకు కూడా వీడియో పెడతాను, అది చూసిన తర్వాత నథింగ్ మచ్ డిఫరెంట్ దాన్ వీ మేకింగ్ బటర్ నాన్ ఆర్ నార్మల్ నాన్. సో నాకైతే మన నాన్ చేసుకున్నట్లే అనిపించింది, పెద్ద తేడా ఏం లేదు. పిండి, వాటర్, కొంచెం ఉప్పు వాళ్ళు వేసేదంతే. సో ఎనీవే చీజ్ కూడా ఉంది ఇక్కడ. సో ఆ బ్రెడ్ ఈ చీజు వేసుకుని ఒకసారి టేస్ట్ అది చేద్దాము. సో ఈ కాకేటి రీజన్లో మనకు వచ్చేసి గ్రేప్స్ చాలా ఫేమస్ అంట. సో మనం వెనకమాల చూస్తున్నవన్నీ కూడా నాకు తెలిసి ద్రాక్షాలు పండించే తోటే. సో ఇది ఒక చిన్న విలేజ్ లాగా ఉంది. సో వెనకమాలంతా ద్రాక్షాలు పంట. ఇంకా ఇటు సైడ్ చూస్తే వాళ్ళు వెనకమాలేమో ఈ జార్జియన్ ట్రెడిషనల్ బ్రెడ్ చేయటం అది ఉందన్నమాట.
సో ఇక్కడే ఇంకా వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. సో కొంచెం ఫ్రెష్ అయ్యి ఆ బ్రెడ్ అది టేస్ట్ చేసేసి మీకు కూడా నేను చూపిస్తాను. చూపించిన తర్వాత దెన్ నెక్స్ట్ ఏ స్టాపో నాకు తెలిసి వైన్ టేస్టింగ్ కూడా ఇవాళే ఉంటుంది. వైన్ ఫ్యాక్టరీకి వెళ్తాం, అక్కడ వచ్చి వైన్ టేస్ట్, ట్రెడిషనల్ వైన్ టేస్ట్ చేయటం, ఈ లోకల్గా పండించిన గ్రేప్స్తో చేసిన వైన్, సో అది కూడా ఉంటుంది. సో యాజ్ వీ గో, యాజ్ వీ ఎక్స్ప్లోర్, నేను మీతో కూడా అవన్నీ షేర్ చేసుకుంటాను. సో వెనకమాలైతే ఇలా చక్కగా సీటింగ్ అలా ఉంది, క్యాజువల్గా కూర్చోటానికి. ఒక టిపికల్ విలేజ్ ఉన్నట్లే ఉందన్నమాట మనకి ఇది. సో ఆవిడే మా ట్రావెల్ గైడ్ అనమాట. అక్కడ ఉంది, దమ్మేస్తుంది. ఆ తర్వాత ఆయనేమో మా బస్సు డ్రైవరు, మా బస్సు డ్రైవరు, వాళ్ళిద్దరు. ఆవిడేమో మా ఇది, అక్కడ ఇంకొక ఆవిడేమో అక్కడ లోకల్గా తయారు చేసామన్నమాట. సో ఇందాక మేము పావు గంట లేట్ రాగానే బాబు అంది తనే. సో చూద్దాము, లెట్స్ సీ. ప్రస్తుతానికైతే సో ఫార్ సో గుడ్. ఇంకా వెళ్ళే కొద్దీ ఎలా ఉందో చూసి మీకు కూడా చెప్తాను. సో బ్రెడ్ అయితే రెడీ అయిందంట. ఇంకప్పుడే మనం వెళ్ళి టేస్ట్ అయితే చేసేద్దాము. ఇదిగో చీజ్ ఉంది, ఇంకా అది ఉంది. ఇది వచ్చి సన్ఫ్లవర్ ఆయిల్ అంట, అందులో ముంచుకొని తర్వాత అదేమో వితౌట్ సాల్ట్, ఇదేమో విత్ సాల్ట్. లెట్స్ సీ. ఆ చీజ్ పెట్టుకున్నప్పుడు కొంచెం డిఫరెన్స్గా ఉంది. సాల్ట్ చీజ్ కానీ సాల్ట్ లెస్ చీజ్ కానీ కొంచెం టేస్ట్ బాగుంది. సో ఇది అయితే మా బస్సు. సో ఈ టూర్కి మాకు అయింది ఖర్చు ఏంటంటే మనిషికి 50 లారీలు. సో ఇద్దరికి కలిపి 100 లారీలు అనమాట. ఇప్పుడే బ్రెడ్ టేస్టింగ్ అయితే అయిపోయింది. Also, now we will eat a little bit. Now we can start trying wine. ఇప్పుడే మనం రెండో స్టాప్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడేదో ట్రెడిషనల్ జార్జియన్ స్వీట్ అంట, టేస్ట్ చేసేసి త్వరగా వెళ్దాము. Also, guys, churrascaria every time we prepare from another kind of grapes. Only before churrascaria we prepare only from white grapes, because classic churrascaria every time we have little bit brown color, black. Also, this like red one. This is from grapes Isabella. Isabella also black grape. సో కొన్ని టేస్టింగ్స్ అయితే తెచ్చాము. ఇది మష్రూమ్తో చేసిందంట, తిందాం. ఇంచుమించు మన మామిడి తాండ్రా, తాటి తాండ్రా సేమ్ కేటగిరీ. ఇదేమో బయటంతా నల్లగా ఉంటే నల్ల గ్రేప్స్తో, తెల్లగా ఉంటే తెల్ల గ్రేప్స్తో చేసింది. మధ్యలోనేమో నట్స్ అనమాట. సో ఇది చూద్దాం. ఓకే న్యాచురల్ షుగర్స్, అదేంటి మొత్తం అంతా న్యాచురలే. షుగర్స్ కానీ అన్వాంటెడ్ ఇంకా వేరే ఏమీ లేకుండా ప్యూర్గా చేస్తుంది. ఓకే. సో చూద్దాం టేస్ట్ ఎలా ఉంది. న్యాచురల్ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ ఏమీ లేకోకుండా ఫ్రెష్గానే ఉంది, చాలా బాగుంది. Also, Jaja is so strong, alcohol 60-65%. Because in Jaja we will put something, apple, pear, peach, berry, raspberry, what you want, you can put inside. Tarragon also. This spiritus will take color, will take taste, and we have Jaja with some test. Jaja we can drink step by step, because it's so strong spiritus and we can stop it in mouth. We will drink like tequila, like one shot. What? Imagine. ఇది వచ్చి మన వోడ్కా లాగా, ఇక్కడ వీళ్ళని దీన్ని చాచా అంటారు. లోకల్లీ మేడ్, జార్జియన్ లోకల్లీ మేడ్ చాచా. సో కలర్ ఏమి ఉండదు, ప్యూర్ వైట్ అలా నార్మల్గా ఉంటుంది. కొంచెం టేస్ట్ చేసి చెప్తాను. డెఫినెట్లీ స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్. నాకెందుకో గైడ్ కొంచెం మంచి వాళ్ళని పెట్టుంటే బాగుండేదేమో అనిపించింది. ఇది ఆ వైన్ టేస్ట్ చేసేటప్పుడు ఒక ఆవిడ గబక్కని ఇలా తీసుకుని తాగేస్తే అరిచేసింది దాని మీద. ఏమంటుంది, జార్జియాలో మేము ఇలా చీర్స్ చెప్పి తాగుతాము, అలా ఎలా తాగేస్తావు అని చెప్పేసి గట్టిగా అందరి ముందు అరిచేసింది. పాపం తనేమో ఇంకా సైలెంట్గా
ఏమనలేక ఇంకా అలాగే ఉంటే తర్వాత మిగతా వాళ్ళు అన్నారు, కొంతమంది రష్యన్స్ కూడా ఉన్నారు చాలామంది, వాళ్ళు అన్నారు నువ్వు చెప్పావు ఆ విషయం, తను టూరిస్ట్ కదా, అందరి ముందు అలా అరవటం మంచిదా అని అంటే ఇంకా అప్పుడు మార్చి ఇంకా అలా చెప్పింది అనమాట. ఓకే, ప్రస్తుతానికైతే అంత ఓకే. లాస్ట్లో తాగిన చాచా మటుకి చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా అంటే చాలా. ఆల్కహాలిక్ పర్సంటేజ్ కూడా 60 to 65% ఉంటుంది ఈజీగా. సో అదనమాట, లెట్స్ సీ. సో ఇంకొక విషయం నేను చెప్పాలనుకున్నా, మర్చిపోయాను. అది తను ఈ వైన్స్ ఇవన్నీ ఇచ్చేటప్పుడు, 3 వైన్లు ప్లస్ ఆ చాచా టేస్టింగ్ ఇచ్చేటప్పుడు నాకు ఇచ్చింది, నేను తీసుకున్నాను. మా ఆవిడకి ఇస్తుంటే తను వద్దంది. ఎందుకు అని అంటే నేను తాగను అంది. నేను తాగను అంటే ఈ టూర్ గైడ్ ఏమంటుందో తెలుసా, తాగని వాళ్ళు మీరు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు, టిబ్లిసీలోనే ఉండిపోవాల్సింది, మీరు అక్కడే చెప్పాల్సింది కదా, టిబ్లిసీలోనే ఉండిపోవాల్సింది, తాగని వాళ్ళు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు అని అనేసి అందనమాట మా ఆవిడని. నాకు అదే అర్థం కాల. నేను అన్నాను నువ్వు ఈ విషయం పొద్దునే చెప్పుంటే మేము టిబ్లిసీలోనే ఉండిపోయేవాళ్ళం అని చెప్పేసి అన్నా. సో గైస్, ఇప్పుడే మనం సిగ్నాకి సిటీ ఆఫ్ లవ్ అని కూడా అంటారంట, అక్కడికైతే ఇప్పుడే వచ్చాము. సో ఇక్కడ ఒక ఫేమస్ మోనిస్ట్రీ ఒకటి ఉంది వెనకమాల, మనం అది ఎక్స్ప్లోరేషన్కి వెళ్తున్నాం. ఇప్పుడు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే ఈ మోనిస్ట్రీ గురించి. సో అది చూసి తర్వాత ఈ సిటీలోనే ఇంకా కొంచెం చూడాల్సిన ప్లేస్లు కూడా ఏమో ఉన్నాయి. సో మేబీ అవి కూడా చూసుకుని తర్వాత లంచ్కి అనమాట. సో ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 12:30 అవుతుంది మధ్యాహ్నం. సో వెళ్ళిపోదాం పదండి. సో మోనస్ట్రీ లోపలికి అయితే ఇప్పుడే వచ్చేసామన్నమాట. అయితే లోపల చర్చ్ లోపల ఫొటోస్ వీడియోస్ అవేమీ లేవంట, బయట ఈ గార్డెన్ ఇదంతా ఓకే అయితే తీసుకోవచ్చు అని చెప్పింది మా హెడ్ మాస్టర్ కమ్ టూర్ గైడ్. సో అందుకని లోపల మేబీ నేను చూపించలేను, బట్ బయట నుంచి ఇదంతా మీకు చూపిస్తాను. సో చూసేయండి. ఇక్కడ 2 చర్చిలు ఉన్నాయి. ఒకటి నా వెనకాల చూపిస్తున్నాను కదా, ఇది మేజర్ పెద్దది. ఇంకా తర్వాత అదిగోండి అక్కడ ఇంకొకటి ఉంది కదా, ఆ పెద్ద టవర్ లాగా, అది రెండోది అనమాట. సో 2 చర్చిల్లోనూ లోపల ఏమీ అలౌ లేదని అంది టూర్ గైడ్. సో అందుకని నేను లోపల మీకు చూపించలేకపోవచ్చు. ఆ చుట్టుపక్కల వీడియో అయితే నేను తీసాను, చాలా బాగుంది నేచర్. కానీ ఇక్కడ నుంచి కొండపై నుంచి చూస్తే అదంతా అసలు వెనకమాల అదంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చలిగా ఉంది, బట్ ఇట్స్ మస్ట్ విజిట్ ప్లేస్ అనే చెప్పొచ్చు. సో ఇది ఒక మంచి ప్లేస్. సో గైస్, అది లోపల 2 చర్చిలు మోనస్ట్రీస్లో ఇదొక మోనస్ట్రీ. సో లోపల 2 చర్చిలు ఉన్నాయి, అవి 2 చూసేసుకున్నాము. ఒకటి యాక్చువల్లీ క్లోజ్ అయి ఉంది, ఒకటే మేము లోపలికి వెళ్ళగలిగాము, చూసాము, బాగానే ఉంది, ఓకే, 1 టైం విజిట్. కానీ ఆ చర్చ్ వెనకమాల నుంచి ఆ వ్యూ, సిటీ వ్యూ అంతా చాలా బాగుంది, కొండపైన ఉంది కదా ఇదంతా. సో చాలా చాలా బాగుంది. సో ఓకే, 1 టైం అది విజిట్ చేయొచ్చు. ఇప్పుడు మేము మోనస్ట్రీ నుంచి బయటకు వచ్చేసాము. సో బయటకు రాగానే ఇక్కడ చిన్న చిన్న షాప్స్ అవన్నీ ఉన్నాయి. సో మన బస్సు వచ్చేసి అక్కడ ఆ పైన ఉంది. సో ఆ పైన అక్కడ ఉంది. సో ఇప్పుడు మనం ఇంకా అక్కడికి వెళ్దాం. సో గైస్, మనమైతే మన బస్ దగ్గరికి వచ్చేసాం. వెనకమాల ఉన్నదే మన బస్సు అనమాట. సో ఇప్పుడైతే బస్సులోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని చెప్పేసి మనం వెళ్తూ ఉంటే మీకు కూడా నేను చూపిస్తాను. సో లెట్స్ గో. ఇదొక జిప్ లైన్ అయితే చూసారు కదా. నేను ఇప్పుడు మీకు పానోరమిక్ వ్యూ అది చూపిస్తాను. చూసారు కదా, అది పానోరమిక్ వ్యూ ఆఫ్ సిగ్నాగి సిటీ అనమాట. ఇప్పుడు మనం సిగ్నాగి సిటీ లోపలికి వెళ్తున్నాం. సో అంటే అక్కడ ఉంటాం అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆ బ్యూటీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. వెనకమాల సిగరెట్ తాగుతుంది చూసారా, తనే అదిగోండి ఇదిగో ఈవిడే మా హెడ్ మాస్టర్ కమ్ టూర్ గైడ్ అనమాట. అందరి మీద బాబు 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 అని అరుస్తూ ఉంటుంది.
సో గైస్ వెల్కమ్ టు సిగ్నాగి, ద సిటీ ఆఫ్ లవ్. సో వెనకమాల మీరు చూసేదంతా సిగ్నాగి సిటీయే, సిటీ సెంటర్లో ఉన్నాం మనం. సో ఇప్పుడు మా టూర్ గైడ్ అదే మా హెడ్ మాస్టర్ మమ్మల్ని అందరిని తీసుకెళ్తానంది, ఇక తనతో పాటు వెళ్తామే. అదిగో ఆల్రెడీ అక్కడ చెప్పేస్తుంది, మొదలు పెట్టేసింది. సో లెట్స్ గో. సో గైస్ మనమైతే ఒక చిన్న బగ్గీ లాంటిది తీసుకున్నాము. మా టూర్ గైడ్ చెప్పేది మనకు ఎక్కట్లేదు, 30 లారీలకి తీసుకున్నాము ఇద్దరము. సో తిను ఒక 45 మినిట్స్ రైడ్ అంట, సరదాగా అలా తిప్పుతానన్నాడు అనేది. సో మా టూర్ గైడ్కి చెప్పి తిను మా డ్రాప్ లొకేషన్ ఎక్కడో కూడా తనే చెప్పింది. సో మనం ఇంకా బయలుదేరామన్నమాట. ఇప్పుడే ఇక్కడ ఒక చర్చ్ ఉందని చెప్పేసి వచ్చేసాము. సో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్. చర్చ్ని చూద్దాం రండి. ఒక చిన్న చర్చ్ అంట, చూద్దాం రండి. గైస్ మనమైతే ఈ చర్చికి టాప్ పొజిషన్కి అయితే వచ్చేసాము. ఇదిగోండి ఇక్కడ ఉన్న ఈ మెట్లు ఎక్కేసి ఇలా వచ్చామన్నమాట మనం. సో ఇప్పుడు ఇది వ్యూ. ఇప్పుడు మీకు పానోరమిక్ వ్యూ చూపిస్తాను, చాలా బాగుంటుంది.
సో గైస్ మనం బుక్ చేసుకున్న బగ్గీ ఇదే అనమాట. 30 లారీలు ఇద్దరికి, మన అమేజింగ్ డ్రైవర్ ఆయన. సో ఇది గైస్ మనమైతే ఆ బగ్గీ లాంటిది అది తీసుకుని రావడమే మంచిదైంది. ఆ టూర్ గైడ్తో నడిచి మన వల్ల అది సిటీ మొత్తం నడుపుతూ చూపిస్తుంది, చాలా ఇబ్బంది అయింది. 30 లారీలు ఇద్దరికి 15 వర్త్. సో ఇప్పుడు 2 ప్లేస్లు అయిపోయినాయి. ఇందాక ఒక చర్చ్, తర్వాత సీనరీ ఒకటి చూపించాను కదా అది. ఇప్పుడు మూడో ప్లేస్ వచ్చేసి మనం ఇదిగోండి ఈ బ్రిడ్జ్, ఈ వాల్ అనమాట. ఇది వార్ టైమ్స్లో కట్టిందంట మరి. సో అది ఒకసారి సరదాగా అలా ఎక్కి అక్కడ వరకు వెళ్ళొచ్చు, ఆ చివరి వరకు వెళ్ళొచ్చు అని అంటున్నాడు తను, ఆ చివరి వరకు. సో సరదాగా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం రండి.
ఇక్కడ వరకు అయితే వచ్చాము. ఇంకా తర్వాత ఇక రిటర్న్ వెళ్ళిపోదాము. ఇది ఇక్కడ వరకు ఉంది యాక్చువల్లీ, అక్కడ వరకు కూడా వెళ్ళొచ్చు కొంచెం, బట్ సేమ్ అంతా ఒకేలాగా ఉందని చెప్పేసి నేనైతే ఇంకా మరీ అక్కడ దాకా వెళ్ళట్లేదు. సో ఇంకెక్కడి నుంచి రిటర్న్ వెళ్ళిపోతున్నారు. మన ట్రూప్ కూడా అందరూ వచ్చేసారు. సో లెట్స్ గో బ్యాక్. మోస్ట్లీ ఇంకా ఇప్పుడు మనం బస్లోకి వెళ్ళిపోయి తర్వాత లంచ్కి ఏమైనా వెళ్ళే అవకాశాలు ఉందేమో చూద్దాం. ఆల్మోస్ట్ 4:30 అవుతుంది సాయంత్రం. ఇప్పటి వరకు లంచ్ బ్రేక్ అయితే లేదు. ఇప్పుడే మీరు వెనకాల చూడొచ్చు రెస్టారెంట్ అండ్ వైన్ ల్యాండ్ అని చెప్పేసి ఒక చోట్లో ఆపింది. ఇది రెస్టారెంట్ ఉంది ప్లస్ వైన్ ఫ్యాక్టరీ కూడా ఉంది. సో మేము ఇప్పుడే లోపలికి వెళ్ళి ఫుడ్ అది ఆర్డర్ చేసాము. అది రావడానికి ఒక 1/2 hour పడుతుందంట. సో ఈ లోపల మనకి వైన్ టూర్ అది చేస్తుందంట. సో అది ప్లాను. సో వైన్ టూర్ కూడా అయిన తర్వాత ఇంకా మనకు ఫుడ్ రెడీ ఉంటుంది. ఫుడ్ తినేసి ఇంకా వీఆర్ బ్యాక్ టు టిబ్లిసి. సో ఇవాళ డే టూర్ అంతే, అక్కడితో అయిపోతుంది. సో ప్రస్తుతానికైతే మనం ఫుడ్ ఆర్డర్ చేస్తాం. ఇంకా వైన్ టూర్కి వెయిట్ చేస్తున్నాం. అందరూ వస్తే ఇంకా వైన్ టూర్ కూడా స్టార్ట్ అవుతుంది. Because if you will go not happy, after one is arrived and you beg everything. సో గైస్ మన వైన్ టూర్ అయితే స్టార్ట్ అయిపోయింది. వెనకమాల మా హెడ్ మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మనం ఇప్పుడు ఆ డోర్ నుంచి లోపలికి వెళ్తాం అనమాట. స్టార్ట్ అవుతుంది మన వైన్ టేస్టింగ్ టూర్. సో ఎలా చేస్తారు ఏంటి ఆ గ్లిమ్స్ కూడా నేను మీకు చూపిస్తాను. కొంచెం టేస్ట్ చేయటం ఆబ్వియస్లీ వైన్ టేస్టింగ్ కూడా ఉంటుంది. సో టేస్ట్ చేసి అది కూడా నేను మీకు చెప్తాను. లెట్స్ గో. We will put inside grapes, we will go inside and like cherry dana with present with fruit. This is from wild cherries, this wood for cleaning. Cleaning, we can clean query like this. If query is small, if query is big, we will cut this, we will take only this and we clean from inside. Also like this, we will go inside and we will cleaning with this. Also this for taking. We will take from one query and we will put like inside. Even that. Also, this man, Edisher Sechniashvili, gross son of Georg Sechniashvili. Only Edisher have one minus, don't speak English language, because English speaker come with me. Wine, kissing this white dry wine. You will see a little bit more orange color like lemon, because a kissing is not in query with crushed lemon and also after 2 years without crush. Today we will try 2 years old wine. Now you can mix it like I was showing morning and Smell you it. can listen smell. You never understand some spiritual smell from query's wine because inside we don't have any sugar and because we don't have any spirituous smell and spirituous taste. సో గైస్ ఇది
ఒక గ్రీన్ గ్రేప్స్ నుంచి వచ్చిన వైన్ అనమాట. ఫుల్లీ జార్జియన్, లోకల్ మేడ్. సో ట్రై చేద్దాం. కొంచెం గ్రీన్ యాపిల్ టేస్ట్ అలా ఉంది, బట్ బాగుంది. కొంచెం స్ట్రాంగ్గా కూడా ఉంది. ఇట్స్ రియల్లీ గుడ్. ఇట్స్ నైస్. సో గైస్, వైన్ నెంబర్ 2 రెడ్ వైన్. అదే చెప్పా కదా, బ్లాక్ వైన్. జార్జియాలో రెడ్ వైన్ అని అనరు. సో దీన్ని కూడా టేస్ట్ చేద్దాం. స్వీట్నెస్ ఏం లేదు, సవర్నెస్ ఉంది, బాగుంది. ఈ వైన్ పేరు ఏదో చెప్పింది ఆవిడ, బట్ కింగ్ ఆఫ్ జార్జియన్ వైన్ అని చెప్పేసి చెప్పింది తను. సో చూద్దాం. గాయస్, ఇప్పుడే మనం మైదాన్ బజార్కి అయితే వచ్చేసాం. మన డే ట్రిప్ అంతా కంప్లీట్ చేసుకుని ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది, నైట్ 8. జస్ట్ ఇప్పుడే దిగాం మనం. ఇంకా నైట్ వ్యూ ఆఫ్ టిబ్లిసీ ఇలా ఉంది, చాలా బాగుంది. సో మేమైతే ప్రస్తుతానికి టైర్డ్ అయిపోయాం కాబట్టి ట్యాక్సీ బుక్ చేసుకుని ఇంకా హోటల్కి వెళ్ళిపోయి అక్కడే రెస్ట్ తీసుకుందామని అనుకుంటున్నాము. సో ఇవాళ డే ట్రిప్ అయితే ఓకే. 1 టైం వాచ్, పర్వాలేదు, వెళ్ళొచ్చు. సో మాకైతే ఓకే పర్వాలేదు అని అనిపించింది. ఒక గైడే కొంచెం ఇదిగా ఉంది, బట్ ప్లేసెస్ కానీ, వెళ్ళిన ప్లేస్ కానీ, ఇంకా హోటల్ కానీ, లంచ్ కానీ అంతా బాగుంది. సో ఇది ఇవాళ వ్లాగ్. ఇంకా ఇప్పుడు ట్యాక్సీ బుక్ చేసుకుని ఇంకా ఇంటికి వెళ్ళిపోతాము. సీ యూ.